ఏ వ్యక్తి అయినా సరే తన ఎదుటి వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తే అలాంటి ప్రవర్తనే వాళ్ళు కూడా వీళ్ళ విషయంలో ప్రవర్తిస్తుంటారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక అత్తగారు స్నానం చేస్తూ కోడల్ని పిలిచింది. కోడలు పిల్ల వచ్చి వీపు రుద్దు, నాకు వీపు అందడం లేదు అని. అప్పుడు ఆ కోడలు వచ్చి వీపు రుద్దడానికి ప్రయత్నం చేసినప్పుడు చేయికి బదులు కాలు లేచింది. అప్పుడు ఆమె తనలో తాను మదనపడి తిరిగి వెళ్లిపోబోతుంది. అప్పుడు అత్తగారు అంటుంది, ఏంటే కోడలు పిల్ల, సబ్బు పెట్టమంటే తిరిగిపోతున్నావేంటి అంటుంది. అప్పుడు ఆ కోడలు భయపడుతూ అంటుంది, అత్తయ్య సబ్బు పెట్టడానికి నా చేయికి బదులు కాలు లేస్తుంది అని చెప్పింది. అప్పుడు ఆ అత్తగారు ఒక చిన్న నవ్వు నవ్వి, అలాగా మా అత్తగారు ఉన్నప్పుడు నేను కూడా వీపు రుద్దమంటే కాలుతో రుద్దేదాన్ని, అందుకే నీ కాలు లేసింది, అందులో తప్పేమీ లేదు, రుద్దమ్మా రుద్దు అని చెప్పింది. అర్థమైంది అనుకుంటా. మనం ఏది ఇతరులకు చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఏ వ్యక్తి అయినా సరే